చాలా కాలం అయిపోతుంది కదా బ్యాచిలర్ స్పెషల్ రెసిపీస్ చేసుకుని. ఈ సండేకి బ్యాచిలర్ స్పెషల్ సింపుల్ చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. దీనికి ఎలాంటి మసాలాలు నూరాల్సిన పని లేదు, ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదు. సింపుల్గా చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కాగా ట్రై చేయండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోండి. దీన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టేయండి. ఇందులోంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకుని 2 గంటల నూనె, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి వచ్చే వాటర్ ఇంకా ఉప్పు పసుపుతోటే ముక్కలు ఆల్మోస్ట్ ఒక 50% ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఒక 5 రూపాయల అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ తెచ్చుకుని అదైనా వేసేసుకుని ముక్కలు ఎర్రబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు ఆల్మోస్ట్ వేగిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కరివేపాకు వేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసాక ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ బ్యాచిలర్ స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి.